హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన బర్రెలకు అయితే టీజీపీఎస్సి ఉద్యోగాల గురించి అయితే నిరసన చేసింది. సో ధర్నా చేసింది, చాలా బాగా చేసింది అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చెత్తగా చేసింది, బీఆర్ఎస్ వాళ్ళతోటి ఎందుకు కలిసింది అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. ఇన్ని రోజులు నువ్వేం చేయలే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు రేవంత్ రెడ్డి సార్కి ఆపోజిట్లా? మరి 10 సంవత్సరాల నుంచి ఏం బీకినావు అని మాట్లాడుతున్నారు. బర్లా వీడియో చేసిన నేను, అది ఏ గవర్నమెంట్కి ఆపోజిట్లో చేసిన. నేను వేసిన మొన్న ఎమ్మెల్యే నామినేషను నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, టీఎస్పీఎస్సీ లీకేజీలు జరిగినాయి, మా నిరుద్యోగులకు చక్కగా న్యాయం జరుగుతలేదని చెప్పి నేను పోస్టులు చేసినప్పుడు సంకలు గుద్దుకుంటూ వచ్చి నాకు సపోర్ట్ చేసిరు. బరాబర్ నువ్వు ఇట్లనే ప్రశ్నించి బిడ్డ, నువ్వు మస్తు ప్రశ్నిస్తున్నావు, నీకు మస్తు ధైర్యం ఉందని మాట్లాడిరు. సంకలు గుద్దుకొని మరి నీకు సపోర్ట్ చేసిరు అని అంటే నువ్వేదో నీతిగా నిజాయితీగా వచ్చావనుకొని సపోర్ట్ చేశారు. కానీ ఇంత నీతిమాలిన పనులు చేస్తావని చెప్పేసి అనుకొని ఎవరు అనుకోలే. అందుకే అప్పుడు సపోర్ట్ చేసావు, సంకలు గుద్దుకొని మరి సపోర్ట్ చేసింది అందుకనే. కానీ నువ్వు ఇట్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్గా నిలుస్తావని చెప్పేసి అని ఎవ్వరు అనుకోలే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తే ఎందుకు ఇంత ఇట్లా నెగిటివ్గా ఇంత బ్లేమ్ చేస్తున్నారు? నేను ఏ ప్రభుత్వానికి తొత్తులు కాదు, ఏ గవర్నమెంట్ తప్పు చేసినా నేను బరాబర్ గిట్లనే పోరాడతా, గిట్లనే చేస్తా. మీరు తొత్తులు, కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, మీరు తొత్తులు, అర్థమైందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉందని చెప్పేసి వేరే గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కండువలు మార్చుకుంటే ఈ గవర్నమెంట్లకు మారుతురు. కండువలు మార్చుకొని గవర్నమెంట్లో మారుతుంది వేరేటోళ్ళు కాదు, నువ్వు. ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థి అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళేదో నిరసన వ్యక్తం చేస్తే దాంట్లో నువ్వు దూరి ఇది చేసినావు. చూసినావా? నువ్వు కండువాలు మార్చుకొని తిరుగుతున్నది నువ్వు. రేపు ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్లో కూడా మారుతారు, అర్థమైందా? నేను ఏ గవర్నమెంట్కి తొత్తును కాదు, బరాబర్. స్వతంత్ర అభ్యర్థి బరలక చెప్తుంది నేను ఏ గవర్నమెంట్కి తొత్తును కాదంట. మరి ఏ గవర్నమెంట్ తోటి సపోర్ట్ చేసి ఏ గవర్నమెంట్ తోటి ఈ ధర్నంలోకి దిగిందో మరొకసారి చూద్దామా? చూడండి. అంటే ఇలాంటి వాళ్ళకే లేవు, మళ్ళీ కొత్త జాబ్స్ ఎక్కడికైనా వస్తాయి. వీళ్ళకే గతి లేదు, ఉన్నోళ్ళకే ఏం లేదు. ఆడ 1 year కింద అప్లై చేసిన అప్లై కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి, నోటిఫికేషన్ కూడా ఏం లేదు. ఇదంతా దొంగ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి ఖబర్దార్రా, నువ్వు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నేను తరిమి కొడతాం మా విద్యార్థులందరూ. నీ ఖబర్దార్ చెప్తాను. ఈ రోజు అంతమంది విద్యార్థులు ఈరోజు చూడండి. మొన్న నిరుద్యోగ పోరాటం అయితే చేసింది మన బర్రెలక్క. ఎవరితో చేసింది అనేది ఆ వీడియో నీకు చూపించాను అనమాట. ఇదే వీడియో. సో ఈ వీడియోలో ఏముందా అని చెప్పేసి అన్నట్టు ఒకసారి ఓపెన్ చేసి మరి చెక్ చేస్తే ఇక్కడ సంగం శివ అని ఉంది. సంగం శివ అంటే ఈయన కూడా మంచి విద్యార్థుల కోసం పోరాడుతుండేమో అది ఇది అన్నట్టు నేను ఓపెన్ చేసి ఆయన సంగం శివ అనేది ఆయన ఓపెన్ చేసి అయితే చూశానమాట. సో చూసినాక నాకైతే షాకు. ఈయన మొత్తం బీఆర్ఎస్కి సపోర్టివ్గా ఉన్నాడనమాట. సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికారో ఏదో ఉంది సంథింగ్ ఇన్ పొజిషను. ఒక బ్యానర్ అయితే పెట్టారనమాట. ఆ బ్యానర్లో మీకు క్లియర్గా మెన్షన్ చేసినట్టు చూపిస్తాను నేను. ఇది చూడండి. మొత్తం ఆయన బీఆర్ఎస్ పార్టీలో తిరిగింది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది అదే ఉంది. ఇక్కడ చూడండి, రాష్ట్ర నాయకుడు బీఆర్ఎస్ వి రాష్ట్ర నాయకుడు అంట. ఇక్కడ చూడండి, సంగం శివ ప్రజాపతి బీఆర్ఎస్ వి రాష్ట్ర నాయకులు. సో ఇలా ఉందన్నమాట. ఏమన్నది కదా, నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను, తుత్తులు పెట్టుకోను, ఆ డైలాగులు కొట్టింది కదా. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు కలిసి ఈమె పోరాటం చేస్తుంది? విద్యార్థులకి మనకి పోస్టులు కావాలని చెప్పేసి అని ఎందుకు చేస్తుంది? ఇదంతా ఒక గేము. ఎట్లాగైనా సరే ఈమె ఏదో ఒక ప్రజలలో తిరగాలి ఇది అనేటట్టు ఒక గేమ్ ప్లే చేస్తున్న బర్రెలక్క అని స్పష్టంగా. సో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పే అంత ఇది నాకుంది. సో ప్రతి ఒక్కరి విషయంలో కూడా చెప్తాను, ఓన్లీ బర్రెలక్క విషయంలోనే కాదు.
ప్రతి ఒక్క విషయంలో కూడా చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్.